హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎం ట్రేడర్ తెలుగు అండి. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే స్టాక్ మార్కెట్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో అయితే ఒక కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ కోర్స్ అనేది సక్సెస్ అవ్వాలంటే మాత్రం మీ అందరి సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు మీరు చూస్తున్న ప్రతి ఒక్క వీడియోని కూడా లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, జనరల్గా స్టాక్ మార్కెట్ అనేసరికి చాలామంది కూడా స్టాక్ మార్కెట్లో కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, కొంతమంది ట్రేడింగ్ చేస్తూ ఉంటారు కదా. అయితే ఈ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? సరే, స్టాక్ మార్కెట్ని పక్కన పెడదాం. మార్కెట్ అంటే ఏంటి? మనకి ఎప్పుడైనా సరే వెజిటేబుల్స్ కావాలనుకోండి, వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తాం. మనకి ఫిష్ కావాలనుకోండి, ఫిష్ మార్కెట్కి వెళ్తాం. ఇలా మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ మార్కెట్స్కి అయితే వెళ్తూ ఉంటాం కదా. సో మనం పర్టికులర్గా ఒక షాప్కి మాత్రమే కాకుండా మార్కెట్కి ఎందుకు వెళ్తామంటే అక్కడ డిఫరెంట్ షాపులు ఉంటాయి అండ్ మనకి డిఫరెంట్ క్వాలిటీ వెజిటేబుల్స్ దొరికితే మనకు నచ్చినవి మనము బై చేయొచ్చు. సో అంతే కదా. సేమ్ అండి, స్టాక్ మార్కెట్ కూడా అలానే ఉంటుంది. వెజిటేబుల్ మార్కెట్కి మనం ఎందుకు వెళ్తాం? వెజిటేబుల్స్ని బై చేయడానికి. సేమ్ స్టాక్ మార్కెట్లో ఏమవుతుందంటే కంపెనీస్ ఏవైతే షేర్స్ని ఆఫర్ చేస్తూ ఉంటాయో ఆ షేర్స్ని మనం బై చేయాలనుకుంటే స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అయితే వెజిటేబుల్ మార్కెట్లో ఓన్లీ బయ్యర్సే ఉంటారు కదా, సెల్లర్స్ కూడా ఉంటారు కదా. ఇప్పుడు మనం వెజిటేబుల్స్ని బై చేస్తున్నాం అంటే మనం బయ్యర్స్. ఎవరైతే షాప్ ఓనర్స్ సెల్ చేస్తున్నారో వాళ్ళు ఏమవుతారు? సెల్లర్స్ అవుతారు. లైక్ వైజ్ స్టాక్ మార్కెట్లో కూడా బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఇద్దరు ఉంటారండి. సో బై చేసేవాళ్ళు బై చేస్తూ ఉంటారు, సెల్ చేసేవాళ్ళు సెల్ చేస్తూ ఉంటారు. సో మీకు సింపుల్గా స్టాక్ మార్కెట్ అంటే అర్థమైంది కదా. స్టాక్ మార్కెట్ అనేసరికి కంపెనీస్ అనేవి వాళ్ళ యొక్క షేర్స్ని సెల్ చేసే ఒక ప్లేస్ అనుకోవచ్చు. మన లాంటి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో మనము షేర్స్ని బై చేసే ఒక ప్లేస్ అని అయితే సింపుల్గా మనము అర్థం చేసుకోవచ్చు. దీన్ని మనం స్టాక్ మార్కెట్ అంటాం. అయితే స్టాక్ మార్కెట్లో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కంపెనీ షేర్స్ని సెల్ చేస్తుంది అని చెప్పి. అసలు ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లోకి ఎందుకు ఎంటర్ అవ్వాలి? వాళ్ళకి అవసరం ఏముంది? నార్మల్గా చాలా కంపెనీస్ ఇప్పటికే ఉన్నాయి కదా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వకుండా వాళ్ళ యొక్క బిజినెస్ వాళ్ళు చేసుకుంటూ ప్రాఫిట్స్ అనేవి సంపాదిస్తూ ఉన్నారు. మరి స్టాక్ మార్కెట్లోకి ఎందుకు ఎంటర్ అవ్వాలి? దీనికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే బిజినెస్ని ఎక్స్పెండ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే వినండి. హైదరాబాద్లో ఒక కంపెనీ మనం స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత ఆ కంపెనీని ఫ్యూచర్లో ఇంకా గ్రో చేయాలంటే ఎక్స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో మనము ఎక్స్పెండ్ చేయాలి అంటే మన దగ్గర డబ్బులు ఉండాలి. ఓకేనా? అంటే ఎవరైతే కంపెనీ స్టార్ట్ చేస్తారో వాళ్ళు ఎక్స్పెండ్ చేయాలంటే వాళ్ళ దగ్గర మనీ ఉండాలి. అలా మనీ లేదన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతారు. వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్ని సెల్ చేస్తూ వాళ్ళు కొంత మనీ సంపాదించి వాళ్ళ యొక్క బిజినెస్ని ఎక్స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇది ఒక పాయింట్లో. ఇక మనం సెకండ్ పాయింట్ చూసుకుంటే కొన్ని కంపెనీస్కి అప్పు ఉంటుంది. ఆ అప్పుని తగ్గించుకోవడానికి కూడా వాళ్ళు వాళ్ళ యొక్క షేర్స్ని సెల్ చేస్తూ ఆ కంపెనీకి ఉన్న అప్పును కూడా తగ్గించుకుంటారు. ఇక నెక్స్ట్ పాయింట్ మనం చూసుకుంటే బ్రాండ్ వాల్యూ అండి. కొన్ని కంపెనీస్ అనేవి స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వనంత వరకు కూడా చాలా మందికి తెలియదు. కానీ వన్స్ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత ప్రతి కంపెనీ కూడా ఒక బ్రాండ్ వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ బ్రాండ్ వాల్యూ కోసం కూడా కొన్ని కంపెనీస్ అనేవి స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతాయి. వన్స్ ఎంటర్ అయిన తర్వాత ఏదైతే మనీ వస్తుందో ఆ మనీతో అయితే అవి ఫ్యూచర్లో గ్రో అవుతూ ఉంటాయి. సో ఇది కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లోకి ఎందుకు ఎంటర్ అవుతుంది అంటే రీజన్ ఇది. మరి పబ్లిక్ ఉన్నారు. పబ్లిక్ ఎందుకు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి? దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే వినండి. మనము జాబ్ చేస్తూ కొంత మనీ అనేది ఎర్న్ చేస్తూ ఉంటాము. సో ప్రతి మంత్ కూడా మనకి శాలరీస్ అనేవి వస్తూ ఉంటాయి కదా. అయితే మన ఎక్స్పెన్సెస్ పోగా కొంత మనీ అయితే మనం సేవ్ చేస్తూ ఉంటాం. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే క్యాష్ రూపంలోనే సేవ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు కూడా క్యాష్ రూపంలో అయితే సేవ్ చేయట్లేదు. ఓకేనా? సో చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఏదైతే మనీ ఉందో ఎక్స్పెన్సెస్ పోగా ఏదైతే మనీ ఉందో ఆ మనీని కొన్ని ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్లో అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు. లైక్ మనము ఎఫ్డీలు చూసుకోవచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్ కావచ్చు, లేదంటే గోల్డ్ కావచ్చు. సేమ్ అందులో ఒక ఆప్షన్గా స్టాక్ మార్కెట్లో కూడా చాలామంది ఎంటర్ అవుతున్నారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న గోల్డ్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, లేదనుకుంటే ఎఫ్డీలు కానీ వీటితో కంపేర్ చేసుకునేటప్పుడు స్టాక్ మార్కెట్లో హై రిటర్న్స్ అయితే ఉంటాయి, హై రిస్క్ కూడా ఉంటుంది. సో రిస్క్ ఎక్కడ ఉంటుందో రివార్డ్ అక్కడే ఉంటుంది. సో ఇలా చాలామంది కూడా స్టాక్ మార్కెట్ని ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా తీసుకొని చాలామంది ఎంటర్ అవుతుంటారు. అయితే స్టాక్ మార్కెట్లో కొంతమంది ట్రేడింగ్ చేస్తూ ఉంటారు.
అది డిఫరెంట్ సినారియో, దానికోసం తర్వాత మాట్లాడదాం. సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకునేసరికి స్టాక్ మార్కెట్లోకి చాలామంది కూడా ఎందుకు ఎంటర్ అవుతారు అంటే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయి, ఈ పాయింట్లో అయితే ఎంటర్ అవుతారు. అయితే ఫ్రెండ్స్, ఇంకొక పాయింట్లో మనం స్టాక్ మార్కెట్ కోసం మాట్లాడుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీని తీసుకోండి, డీమార్ట్ తీసుకోండి. డీమార్ట్ ఇంకా ఫ్యూచర్లో మంచిగా గ్రో అవుతుంది, ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ చాలా బాగుంది, ఇటువంటి కంపెనీ మనం స్టార్ట్ చేయాలి అనుకుంటే ఒక కామన్ మ్యాన్ అనేవాడు డీమార్ట్ లాంటి కంపెనీ స్టార్ట్ చేయలేడు కదా. ఈ వేరే ఏ కంపెనీ అవ్వచ్చు, ఐటీ సెక్టర్లో కొన్ని విప్రో అవ్వచ్చు, టీసీఎస్ అవ్వచ్చు, ఏదో ఒక కంపెనీ మనము స్టార్ట్ చేయాలంటే కామన్ మ్యాన్గా మనం స్టార్ట్ చేయలేం. కానీ ఆ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ మనకి అర్థమై ఇంకా ఫ్యూచర్లో ఆ కంపెనీ ఇంకా గ్రో అవుతుందని నమ్మకం ఉన్నప్పుడు ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కదా. మనం కంపెనీ అయితే స్టార్ట్ చేయలేం, కానీ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా మనం గ్రో అవ్వచ్చు. సో అలా కూడా చాలామంది ఏం చేస్తారంటే ఒక కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ నచ్చి ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో ఇంకా మంచి రిటర్న్స్ వస్తాయన్న నమ్మకంతో కూడా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. సో మీకు అర్థమైంది కదా ఒక కంపెనీ అనేది స్టాక్ మార్కెట్లోకి ఎందుకు ఎంటర్ అవుతుంది, అండ్ ప్రజలు జనరల్గా స్టాక్ మార్కెట్లోకి ఎందుకు ఎంటర్ అవుతారు అనేది మీకు క్లారిటీ అయితే వచ్చింది. ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఉన్న కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ కోసం అయితే తెలుసుకుందామండి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే స్టాక్ ఎక్స్చేంజ్. ఇంతకు ముందు నేను స్టాక్ మార్కెట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వెజిటేబుల్ మార్కెట్ని నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. సో వెజిటేబుల్ మార్కెట్ అనేసరికి ఎవరు పడితే వాళ్ళు వచ్చి షాప్లు అయితే పెట్టరు కదా, ఒక యూనియన్ ఉంటుంది, ఆ యూనియన్లో వీళ్ళు రిజిస్టర్ అయిన తర్వాతనే అక్కడ షాప్ పెట్టడానికి పర్మిషన్ ఉంటుంది. లైక్ వైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా అంతే. స్టాక్ మార్కెట్ అనేసరికి ఒక 2 ఎక్స్చేంజెస్ అయితే ఉంటాయి. ఒకటి BSE బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ సెకండ్ వన్ NSE నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతుందంటే ఈ 2 ఎక్స్చేంజెస్లో ఏదో ఒక ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతుంది. వన్స్ లిస్ట్ అయిన తర్వాతనే అక్కడ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ అనే వాళ్ళు ఎంటర్ అవుతారు, బై చేసుకుంటారు, కొంతమంది సెల్ చేసుకుంటారు, కొంతమంది ట్రేడింగ్ చేస్తారు, కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. సో మీకు అర్థమైంది కదా, మనము వెజిటేబుల్ మార్కెట్లో ఏదైతే ఎగ్జాంపుల్ తీసుకున్నామో దాన్నే మీరు రిలేటెడ్గా చూసుకుంటే స్టాక్ మార్కెట్లో 2 ఎక్స్చేంజెస్ ఉంటాయి. ఆ ఎక్స్చేంజెస్లో మాత్రమే కంపెనీస్ అనేవి లిస్ట్ అవడం అయితే జరుగుతుంది. వన్స్ ఆ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయిన తర్వాతనే మనం ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయవలసి ఉంటుంది. సో స్టాక్ ఎక్స్చేంజ్ అనేసరికి ఏమవుతుందంటే ఇది ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పొచ్చు. ఇక్కడ బాండ్స్ కానీ లేదంటే స్టాక్స్ కానీ కమోడిటీస్లో కానీ మనము ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ బయ్యర్స్ ఉంటారు, సెల్లర్స్ ఉంటారు. ఈ స్టాక్ ఎక్స్చేంజ్ని కంట్రోల్ చేసేది సెబీ. ఓకేనా, ఈ సెబీ కోసం కంప్లీట్గా మనం తెలుసుకోవాలి. మీరు స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవుతున్నారంటే ఎటువంటి ఫ్రాడ్స్ జరుగుతున్నా సరే మనం భయపడకూడదు అన్నప్పుడు సెబీ కోసం కంప్లీట్గా తెలుసుకోవాలి. సో సెబీ కోసం నేను తర్వాత అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అనేసరికి 2 ఎక్స్చేంజెస్ కోసం మాట్లాడుకున్నాం. అందులో ఫస్ట్ వన్ అంటే BSE బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండి. ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేసరికి ఇది ఒక ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. మన ఇండియాలో చూసుకున్నా ఏషియాలో చూసుకున్నా సరే ఇది ఒక ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్గా మనం చెప్పుకోవచ్చు. దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అంటే 1875లో అయితే ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఒక లార్జెస్ట్ సెక్యూరిటీస్ మార్కెట్గా మనం చెప్పొచ్చు. ఇది ఎక్కడుంది ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేసరికి ముంబైలో దలాల్ స్ట్రీట్లో అయితే ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది. అండ్ ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSEలో 5309 కంపెనీస్ అనేవి లిస్ట్ అవడం అయితే జరిగింది. మనం మాట్లాడుకున్నాం కదా, ఏదో ఒక ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన తర్వాత మనం ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయొచ్చు అని చెప్పాను. సో అలా చూసుకుంటే BSEలో 5309 కంపెనీస్ అనేవి లిస్ట్ అవడం అయితే జరిగింది. ఈ BSE అనేది రీసెంట్ టైంలో సిగ్నిఫికెంట్గా అయితే డెవలప్ అవుతూనే ఉంది. సో ఇది డెవలప్ అవడంతో పాటు మన ఇండియా క్యాపిటల్ మార్కెట్ కూడా డెవలప్ అవుతూనే ఉంది. అయితే ఈ BSE అనేది ఇన్వెస్టర్స్కి ఒక మంచి ఆపర్చునిటీ అండి. ఎందుకంటే మనము ఈక్విటీలో ట్రేడ్ చేయాలన్నా, లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో ట్రేడ్ చేయాలన్నా, లేదంటే డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో మనం ట్రేడ్ చేయాలన్నా సరే BSE ద్వారా అయితే మనము చేసుకోవచ్చు. సో అయితే ఈ BSE కోసం మనం ఎందుకు తెలుసుకోవాలి, ఎంత చెప్పారు కదా, మరి BSE కోసం మనం ఎందుకు తెలుసుకోవాలంటే మీకు ఇంతకు ముందు చెప్పాను, ఒక కంపెనీ ఏ కంపెనీ అయినా అవ్వచ్చు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి అంటే, ఆ కంపెనీ యొక్క షేర్స్ని సెల్ చేయాలి అంటే ఈ 2 ఎక్స్చేంజెస్లో BSEలో కానీ NSEలో కానీ డెఫినెట్లీ లిస్ట్ అవ్వాలి. కొన్ని కంపెనీస్ అనేవి రెండిట్లో కూడా లిస్ట్ అవుతూ ఉంటాయి. అంటే ఇక్కడ మనము BSEలోనే లిస్ట్ అవ్వచ్చు, NSEలో అయినా సరే ఒక కంపెనీ లిస్ట్ అవ్వచ్చు. కొన్ని కంపెనీస్ BSE, NSE రెండిట్లో కూడా లిస్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మీకు BSE అంటే అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ NSE నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. సో BSE అనేది ఓల్డ్, NSE అనేది న్యూ. ఓకేనా. సో NSEలో ఏంటంటే ఇది ఒక లీడింగ్ ఫైనాన్షియల్ ఎక్స్చేంజ్ అండి. అయితే ఈ NSE
BSE యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి ముంబైలో అయితే ఉన్నాయి. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1994లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో 2266 కంపెనీస్ అనేవి ఇప్పటి వరకు అయితే లిస్ట్ అవడం అయితే జరిగింది. సో మీకు అర్థమైంది కదా, BSE, NSE ఈ రెండింటి కోసం మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే మనము స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాం, ట్రేడింగ్ చేయాలన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా సరే ఈ రెండు ఎక్స్చేంజెస్ నుంచి మనము చేయవలసి ఉంటుంది. సో అందుకే NSE నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ BSE బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కోసం తప్పకుండా తెలుసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ నుంచి కంటిన్యూగా ఒక్కొక్క పార్ట్ వీడియో అనేది నేను డే బై డే అయితే అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న ఈ టాపిక్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.